హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా అయిపోయే ఇన్స్టంట్ టమాటో పికిల్ని తయారు చేసుకుందాం. ఈ టమాటో పికిల్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు హాఫ్ కేజీ టమాటోలను తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోల్ని అందులో వేసి ఉప్పు, ఒక 30 గ్రామ్స్ వరకు చింతపండు వేసి కలిపి 10 మినిట్స్ వరకు మూత పెట్టేసేసి అలాగే వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత అందులో నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. సో మనం వాటర్ వేయకుండానే ఆ వచ్చిన వాటర్ సరిపోతాయి అన్నమాట ఉడకడానికి. అది మనం మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు కింద ఏమవుతుందంటే కింద మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని కాసేపు అలాగే సిమ్లో పెట్టి వదిలేసేస్తే ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొనేసి ఆ ప్యాన్లో హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, మెంతులు వేసేసి కొంచెం సేపు వేయించేసిన తర్వాత ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం రెడ్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇందులోనే కొంచెం జీలకర్ర వేసేసి ఒక స్పూన్ వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకొని దీన్ని తీసేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట చల్లారేంత వరకు. ఆలోపు ఒక్కసారి మనం ఉడుకుతున్నటువంటి టమాటోల్ని ఒక్కసారి తీసి అది ఎలా ఉందో ఏ స్టేజ్లో ఉందో చూసుకొని ఒక స్పూన్ తీసుకొనేసి కలబెట్టుకోవాలన్నమాట. కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసేసి ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఇవి ఉన్నాయి చూసావా, ముందు వేయించుకున్నటువంటి ఆవాలు, వాటిని ఫైన్గా మిక్సీ పట్టేసేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఫైన్గా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ. తర్వాత ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఉడికిపోయిన తర్వాత చల్లారనిచ్చేసి తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొనేసి మిక్సీ జార్లో ఉడికినటువంటి టమాటోలు అండ్ కారం పొడి అండ్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని కూడా వేసేసేసి మొత్తము మిక్సీ పట్టేసుకోవాలి. చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొనేసి మీకు తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా అందులోనే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మెత్తగా ఫైన్గా పేస్ట్గా చేసేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొనేసి ఆ ప్యాన్లో పోపుకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకు అంటే పికిల్ కాబట్టి. పికిలు కొద్ది రోజులు నిల్వ ఉండాలి అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. ఆయిల్, ఉప్పు, కారం అన్నీ సరిపోతేనే పికిల్ అన్నది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొన్ని మెంతులు ఇవి చిట్టుపట్లాడేటప్పుడు మెంతులు వేయాలన్నమాట. ఆవాలు చిట్టుపట్లాడేటప్పుడు మెంతులు వేసేసి మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత మనము ఇప్పుడు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి అండ్ అదేవిధంగా వచ్చేసి కొన్ని ఎండుమిర్చి అంటే కొంచెం స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఉన్న స్పైసీనే సరిపోతుంది మాకు అనుకుంటే కొన్ని ఒక 2-3 వరకు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వెల్లుల్లి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొనేసి చిటపటలాడేంత వరకు ఉంచేసి వదిలేసేసి తర్వాత ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నటువంటి టమాటో మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటో మిక్చర్ కూడా చాలా ఫైన్గా పేస్ట్ అయిపోయింది చూసారా. ఇంత ఫైన్గా పేస్ట్ అయితేనే మనకి టమాటో పికిల్ ఎటువంటి టమాటో పీసెస్ ఉంటాయి చూసారా, చిన్నపిల్లలు కొంతమందికి టమాటో పీసెస్ బయటికి కనిపిస్తే నచ్చవు, అలా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. వదిలేసేస్తే ఏమవుతుందంటే దాని అంతటా అదే ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అన్నమాట. పైకి వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే అది ఉడికింది మనకి, ఓకే సరిపోతుంది అని అనిపిస్తుంది అప్పుడు ఆ స్టేజ్లో.
ఇప్పుడు మనము ఒకవేళ ఉప్పు, కారం అది సరిపోలేదు అంటే ఈ స్టేజ్‌లో మనం ఒక్కసారి చూసేసుకొనేసి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చెప్పి మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా చూసారా? ఎందుకు అంటే నాకు సాల్ట్ సరిపోలేదు. అందుకు కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ డన్. ఇంకా అయిపోయింది పికిలు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇంకా వదిలేయొచ్చనమాట. స్టవ్ ఆపేసి వదిలేసేసి మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకొనేసి మీరు ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇన్‌స్టంట్ టమాటో పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే. బాయ్.